వీటిని చూడగానే ఆనియన్ పకోడీ అనుకుంటున్నారా? అయితే పప్పులో కాలేసినట్లే ఇవి దొండకాయ పకోడీ అండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక మ్యారేజ్ ఫంక్షన్ లో వీటిని టేస్ట్ చేశాను. సూపర్ గా అనిపించింది. నేను కూడా ఇంట్లో ట్రై చేశాను. కూరగాయలు తినకుండా ఇంట్లో పిల్లలు మారం చేస్తున్నట్లయితే ఇలా చేసి పెట్టండి. ఒక్కటి కూడా మిగిల్చకుండా తినేస్తారు. దొండకాయల్ని వాష్ చేసి ఎడ్జెస్ ని కట్ చేసుకున్న తర్వాత పొడవుగా సన్న పీసులుగా కట్ చేసుకొని ఇందులోనికి పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని వేసి అల్లం తురుము, ఉప్పు, పసుపు, కారము, జీలకర్ర వేసుకొని కాస్త కరివేపాకుని వేసి కలుపుకోవాలి. వెల్లుల్లి తినేవాళ్ళు వెల్లుల్లి పేస్ట్ ను కూడా యాడ్ చేసుకోండి. 2 స్పూన్ల బియ్యం పిండి, 3 స్పూన్ల శనగపిండి, 1 కప్పు పల్లీలను వేసుకోవాలి. పచ్చి పల్లీలే, వేయించినవి కావు. కొద్దిగా వాటర్ ని చిలకరిస్తూ కలుపుకోవాలి. తర్వాత కొద్ది పిండిని తీసుకొని వేడి ఆయిల్ లో పకోడీలను వేసుకోవాలి. వేయగానే మీడియం కి ఫ్లేమ్ ను అడ్జస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద వేపుకుంటే పల్లీలు, దొండకాయలు బాగా వేగుతాయి. ఆయిల్లో వేయగానే టర్న్ చేయకూడదు. అలా చేస్తే దొండకాయలకు, పల్లీలకు అంటుకున్న పిండి అనేది సపరేట్ అవుతుంది. 5 నిమిషాల తర్వాత టర్న్ చేసి కాల్చుకొని తీసేసుకోండి. పప్పన్నము, సాంబార్ అన్నంలోకి సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది. స్నాక్స్ గా కూడా తినొచ్చు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.